డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. జ్ఞానులను నడిపించిన నక్షత్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఖగోళ శాస్త్రజ్ఞులు జ్ఞానులను నడిపించిన నక్షత్రం గురించి ఏమని తేల్చారు? జ్ఞానులకు కనిపించిన నక్షత్రం షకీనా మహిమ లేదా దేవదూత లేక అంతరిక్షంలో ఉండే సాధారణ నక్షత్రమా? జ్ఞానులు నక్షత్రాన్ని ఎలా నమ్మి వెంబడించారు? బైబిల్లో జరిగిన సంఘటనలు బట్టి నక్షత్రాన్ని మనం ఏమనుకోవాలి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. యేసుక్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులను యేసు వద్దకు నడిపించిన నక్షత్రం గురించి మనకు మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల వరకు కనిపిస్తుంది. బైబిల్లో జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు అని స్పష్టంగా వ్రాయబడింది. కావున ఈ జ్ఞానులు పర్షియా పరిసర ప్రాంతాల నుంచి వచ్చినట్టుగా చరిత్ర చెబుతుంది. పర్షియా ప్రాంతాలు అంటే ఇప్పటి ఇరాన్ దేశం. అలాగే దాని చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి జ్ఞానులు బెత్లెహేముకు వచ్చారు. ఈ జ్ఞానులు పర్షియా ప్రాంతాల నుంచి యేసు పుట్టిన ప్రాంతమైన బెత్లెహేముకు రావడానికి ఒక నక్షత్రం వీరికి సహకరించింది. ఈ జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడిస్తూ బెత్లెహేముకు రావడానికి సుమారు 2 సంవత్సరములు లేదా అంతకంటే కొంచెం తక్కువ కాలం పట్టవచ్చు. ఎందుకంటే నక్షత్రం జ్ఞానులకు కనిపించిన సమయం గురించి హేరోదు వారి దగ్గర సమాచారం తెలుసుకున్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 6-7 వచనములు. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, ఈ లేఖనం ప్రకారం జ్ఞానులకు వారి దేశాల్లో నక్షత్రం ఎప్పుడు కనిపించిందో హేరోదు వారి దగ్గర రహస్యంగా సమాచారం తెలుసుకున్నాడు. నక్షత్రం కనబడిన కాలాన్ని జ్ఞానులు హేరోదుకు తెలియజేశారు. వారి సమాచారం మేరకు యేసును చంపడానికి యూదా ప్రాంతంలో ఉన్న 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల పిల్లలను హేరోదు చంపించాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. ఈ లేఖనం ప్రకారం జ్ఞానులు హేరోదుకు గతంలో నక్షత్రం కనిపించిన కాలాన్ని చెప్పారు. ఆ సమాచారంతో 2 సంవత్సరముల క్రింద ఉన్న మగపిల్లలందరినీ హేరోదు నరికించేశాడు. కావున జ్ఞానులు ఉండే దేశం నుంచి బెత్లెహేముకు రావడానికి సుమారు 2 సంవత్సరముల కాలం పట్టిందని ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే జ్ఞానులను నక్షత్రం సుమారు 2 సంవత్సరములు నడిపించింది. అయితే ఈ జ్ఞానులు నక్షత్రాన్ని ఎలా నమ్మారు? వారు నక్షత్రాన్ని నమ్మడానికి కారణాలు ఏమిటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. జ్ఞానులు దాదాపు పర్షియా ప్రాంతం నుంచి వచ్చారు. ఆ పరిసర ప్రాంతాల్లో వ్రాయబడిన వ్రాతప్రతులలో క్రీస్తు జన్మం గురించిన ప్రవచనాలు జ్ఞానులు ముందే చదివే ఉంటారు. అందులో భాగంగా బిలాము ప్రవచనం జ్ఞానులు గ్రహించి ఉంటారు. ఎందుకంటే జ్ఞానులు ఉండే పర్షియా ప్రాంతానికి బిలాము చెందినవాడు. పర్షియా సమీపంలోని యూఫ్రటీస్ నది ఒడ్డున ఉన్న ఫెదోర్ అనే పట్టణానికి బిలాము చెందినవాడు. ఇంతకీ బిలాము ఏం ప్రవచించాడు అంటే సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేల్లో నుండి లేచును. ఈ ప్రవచనం పలికింది బిలాము ప్రవక్త. నక్షత్రము యాకోబులో ఉదయించును అన్న ప్రవచనం జ్ఞానులు గ్రహించారు. దీని మీద పరిశోధన చేశారు. అందుకే నక్షత్రం కనిపించగానే యాకోబులో యేసుక్రీస్తు పుట్టాడని జ్ఞానులు విశ్వసించి నక్షత్రాన్ని వెంబడించారు. అలాగే జ్ఞానులు నక్షత్రాన్ని నమ్మడానికి మరొక కారణం కూడా చూద్దాం. పర్షియా ప్రాంతంలోని ఆస్థాన బోధకులలో ముఖ్యుడైన దానియేలు ప్రవక్త యొక్క వ్రాతప్రతులను కూడా జ్ఞానులు పరిశీలించి ఉంటారు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24 నుంచి 27 వచనాల వరకు వ్రాయబడిన ప్రతులలో మెస్సయ్య జననానికి సంబంధించిన కాలక్రమాన్ని దానియేలు వ్రాసాడు. ఇవి పరిశీలించిన పిదప జ్ఞానులు నక్షత్రం ఆకాశంలో కనిపించగానే ఇజ్రాయేలు దేశంలో యేసు పుట్టాడని జ్ఞానులు గ్రహించి నక్షత్రాన్ని వెంబడించడం మొదలుపెట్టారు. కావున పర్షియా ప్రాంతాలలో లభ్యమైన వ్రాతప్రతుల ఆధారంగా అందులో వ్రాయబడిన ప్రవచనాలను విశ్వసించడం ద్వారా జ్ఞానులు నక్షత్రాన్ని నమ్మి ఇది క్రీస్తు పుట్టుకకు సాదృశ్యం అని విశ్వసించి నక్షత్రాన్ని వెంబడించారు. ఇంతకీ ఈ నక్షత్రం ప్రపంచంలో జ్ఞానులకు తప్ప ఎవరికీ కనిపించలేదు. కేవలం జ్ఞానులకు మాత్రమే నక్షత్రం కనిపించింది. ఇది ఎలా సాధ్యపడింది?
ఆకాశంలో నక్షత్రం వెలిస్తే అది భూమి మీద ఉన్న అందరికీ కనిపించాలి. కేవలం జ్ఞానులకే ఎలా కనిపించింది? పైగా మనకు ఆకాశంలో నక్షత్రాలు రాత్రి మాత్రమే కనిపిస్తాయి, పగలు అసలు కనిపించవు. అటువంటి పగలు సమయంలో నక్షత్రం జ్ఞానులకు ఎలా కనిపించింది? జ్ఞానులు పగలు ఎలా ప్రయాణం చేశారు? పైగా ఈ నక్షత్రం మిగతా వారికి ఎందుకు కనిపించలేదు? కేవలం జ్ఞానులే ఎలా చూడగలిగారు? ఇటువంటి సందేహాలన్నిటికీ సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఈ లేఖనములో జ్ఞానులు మాట్లాడుతున్నారు. తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూచి పూజించడానికి వచ్చామని జ్ఞానులు అంటున్నారు. ఇందులో కనిపిస్తున్న నక్షత్రము అను పదం గ్రీకు పదం నుంచి అనువదించబడింది. గ్రీకు భాషలో నక్షత్రమును ఆస్టర్ అని అంటారు. దీని అర్థం నక్షత్రం లేదా ఖగోళ శరీరం అని అర్థం. ఈ ఆస్టర్ అనే పదం క్రొత్త నిబంధనలో 24 సార్లు వ్రాయబడింది. జ్ఞానులకు కనిపించిన నక్షత్రంతో పాటు ఈ ఆస్టర్ అనే పదం దేవదూతలకు కూడా ఉపయోగించబడింది. ఉదాహరణకు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఈ లేఖనంలో కనిపిస్తున్న నక్షత్రములు అనే పదం ఆస్టర్ అనే పదం నుంచే అనువదించబడింది. ఇలా ఈ విధంగా క్రొత్త నిబంధనలో 24 సార్లు ఆస్టర్ అను పదం ఉపయోగించబడింది. ఈ లేఖనములో ఆకాశ నక్షత్రములు అంటే దేవదూతలు అని అర్థం. ఈ దేవదూతలు పాపం చేసిన తరువాత పడిపోయిన దేవదూతలు. అలాగే పాత నిబంధనలో కూడా దేవదూతలకు ఉదయ నక్షత్రం, వేకువ చుక్క, తేజో నక్షత్రం అను పేర్లు కూడా ఉన్నాయి. అయితే జ్ఞానులకు కనిపించిన ఈ నక్షత్రం అసలేమిటి? ఇంతకుముందు ఆకాశంలో ఎన్నడూ కనిపించని నక్షత్రం అకస్మాత్తుగా ఎలా వెలిసింది? సాధారణంగా మనము ఖగోళంలో ఉండే ఒక సాధారణ నక్షత్రాన్ని జ్ఞానుల కోసం దేవుడు సృష్టించాడు అనుకుంటాం. అన్ని నక్షత్రాల కంటే మరింత వెలుగునిచ్చే విధంగా దేవుడు సృష్టించాడు అనుకుంటాం. అయితే ఖగోళంలో ఉండే నక్షత్రం అయితే అది రాత్రులు మాత్రమే మనకు కనిపిస్తుంది, పగలు మనకు నక్షత్రాలు కనిపించవు. ఒకవేళ ఖగోళంలో ఉండే నక్షత్రమే అయితే అది భూమి మీద ఉన్న అందరికీ కనిపిస్తుంది. కానీ ఈ నక్షత్రం మాత్రం కేవలం జ్ఞానులకు మాత్రమే కనిపించింది. ఖగోళ శాస్త్రజ్ఞుల సిద్ధాంతాల ప్రకారం విశ్వంలో సూపర్నోవా నుండి కామెట్ వరకు గ్రహాలు ఒక అమరిక కలిగి ఉంటాయి. వాటి దూరాలు ఏ గ్రహానికి ఏ నక్షత్రానికి ఎంత దూరం ఉండాలి, నక్షత్రానికి మధ్య ఎంత దూరం ఉండాలి అనే అమరిక ఉంటుంది. ఈ విధంగా వాటి కక్షలలో గ్రహాలు, నక్షత్రాలు తిరుగుతాయి. ఏది కూడా క్షణం ఆలస్యం చేయవు, ఒక్క అంగుళం కూడా దూరంగా దగ్గరగా జరగవు. దేవుడి విశ్వాన్ని ఇలా ఒక క్రమ పద్ధతిలో సృష్టించాడు. వాటి పనులు నిత్యము క్రమం తప్పకుండా జరిగిస్తూ ఉంటాయి. అటువంటి క్రమ పద్ధతిలో ఉన్న గ్రహాలు, నక్షత్రాల అమరిక మధ్యలో వేరొక నక్షత్రం చేర్చితే ఖగోళ ప్రమాదం జరగవచ్చు. ఒకవేళ నిజంగా ఖగోళంలో ఉండే నక్షత్రమే జ్ఞానులకు దారి చూపించింది అనుకుంటే గనుక సాధారణంగా ఖగోళ వస్తువులు భూమి యొక్క భ్రమణం కారణంగా తూర్పు నుండి పడమరకు కదులుతాయి. కానీ జ్ఞానులకు కనిపించిన నక్షత్రం మాత్రం యెరూషలేము నుండి దక్షిణం వైపు ఉన్న బెత్లెహేముకు కదిలింది. ఈ విధంగా ఖగోళంలో ఉండే నక్షత్రం అయితే చేయదు. ఖగోళ వస్తువులు తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తాయి. కానీ జ్ఞానుల నక్షత్రం మాత్రం దక్షిణ వైపు ఉన్న బెత్లెహేముకు ప్రయాణించింది. పైగా ఈ నక్షత్రం యేసు పుట్టిన ఇంటి మీదుగా నిలిచి ఆగింది. అంటే దాదాపు ఇంటి దగ్గరకు ఈ నక్షత్రం వచ్చింది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఈ లేఖనం ప్రకారం నక్షత్రం యేసు ఉన్న ఇంటికి మీదుగా వచ్చి నిలిచింది. ఇలా ఇంటికి దగ్గరగా వచ్చి నిలవడం ఖగోళంలో ఉండే నక్షత్రం చేయడం అసాధ్యం, అసంభవం. కావున జ్ఞానులకు కనిపించిన నక్షత్రం ఆకాశంలో మనకు కనిపించే నక్షత్రం కాదు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ నక్షత్రం ఇంటి మీదుగా వచ్చిందంటే భూ ప్రజలందరికీ, హేరోదు సైన్యానికి అందరికీ కనిపించాలి. కానీ జ్ఞానులకు మాత్రమే కనిపించింది. పైగా ఇంటి మీదుగా ఆకాశంలో నక్షత్రాలు రావు. ఇది అసాధ్యం. అయితే ఈ నక్షత్రం అసలేమిటి, ఏమై ఉండవచ్చు అనే విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
జ్ఞానులకు కనిపించిన ఈ నక్షత్రం అసలు ఏమిటంటే షకీనా మహిమ లేదా దేవదూత అయి ఉండవచ్చు. ఎందుకనేది మీకు బైబిల్లో జరిగిన కొన్ని సంఘటనలు బట్టి వివరిస్తాను. దయచేసి అర్థం చేసుకోగలరు. షకీనా అంటే దేవుని నివాసం అని అర్థం. ఇది దేవుని యొక్క ప్రత్యక్ష ఉనికిని సూచిస్తుంది. బైబిల్లో షకీనా అను పదం ప్రత్యక్షంగా కనిపించదు, కానీ దీని భావన బైబిల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దేవుని యొక్క ప్రత్యక్షతను తెలియజేసేదే షకీనా. ఈ పదాన్ని యూదు రబ్బీలు తరచుగా ఉపయోగిస్తారు. ఈ దైవిక సందర్శన మనకు ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి కనాను ప్రయాణంలో మనకు కనిపిస్తుంది. ఇజ్రాయేలీలు ఫరో సైన్యం నుండి తప్పించుకోవడానికి సుక్కోతు నుండి బయలుదేరినప్పుడు మనకు మొట్టమొదటిగా షకీనా కనిపిస్తుంది. అదే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు కనిపిస్తాడు. దీనినే షకీనా అంటారు. ఇజ్రాయేలీల ప్రయాణానికి ఈ షకీనా సహాయం చేసింది. నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనం. వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలుగుచుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఈ లేఖనం ప్రకారం ఇజ్రాయేలీలను ముందుండి నడిపించింది దేవుడే. వారికి ముందుగా నడుచుచూ వచ్చెను అని వ్రాయబడింది. దేవుడే ఇజ్రాయేలీలు పగలు రాత్రి ప్రయాణం చేయడానికి వీలుగా ఉండడానికి పగలు మేఘస్తంభంలా రాత్రి అగ్నిస్తంభంలా దేవుడే వారి ముందు నడిచాడు. ఇటువంటి దేవుని ప్రత్యక్షతను షకీనా మహిమ అంటారు. ఇది ఇజ్రాయేలీలు కల్లారా చూశారు. అలాగే ఫరో సైన్యం కూడా చూశారు. దీన్ని చూసే ఇజ్రాయేలీలు ప్రయాణం చేశారు. ఆ విధంగానే జ్ఞానుల ప్రయాణంలో కూడా షకీనా మహిమ సహాయం చేసి ఉండవచ్చు. ఇది గొప్ప వెలుగుతో జ్ఞానులకు పగలు రాత్రి ప్రయాణం చేసేలా సహాయం చేసింది. ఆకాశంలో వెలిసిన ఈ షకీనాను చూసే జ్ఞానులు బెత్లెహేముకు నడవగలిగారు. మరియు దేవుడు మేఘస్తంభం నుండి మోషేతో మాట్లాడాడు. దేవునితో మోషే ముఖాముఖిగా మాట్లాడినా కానీ ఆయన ముఖం మాత్రం మోషే చూడలేకపోయాడు. నిర్గమాకాండము 33వ అధ్యాయము 9వ వచనం. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారముందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ఈ లేఖనంలో కూడా షకీనా మేఘం కనిపిస్తుంది. అనగా మేఘస్తంభం నుండి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మహా గొప్ప వెలుగుతో అనగా మహిమతో నిండి ఉన్నాడు. మోషే ఆ మహిమను చూడగలిగాడు, కానీ దేవుని ముఖాన్ని చూడలేకపోయాడు. అంటే దేవుని ముఖం షకీనాతో కప్పబడింది. అలాగే జ్ఞానులకు కనిపించిన నక్షత్రం కూడా షకీనా మహిమ అయి ఉండవచ్చు. అదే వారికి పగలు రాత్రి కనిపించి బెత్లెహేముకు ప్రయాణం చేసేలా చేసింది. అందుకే శిశువు ఇంటి మీద ఖచ్చితంగా దగ్గరగా నిలిచింది. ఇదే షకీనా మహిమ క్రొత్త నిబంధనలో రూపాంతర కొండ దగ్గర మరియు యేసు ఆరోహణమయ్యే సమయంలో కనిపిస్తుంది. కావున జ్ఞానులను నడిపించింది ఖగోళంలో ఉండే నక్షత్రం అయితే అసలే కాదు. బైబిల్ గ్రంథంలో ప్రజలను నడిపించడానికి ఆయనే ఒక వెలుగుగా నడిపించాడు. అలాగే జ్ఞానులను నడిపించడానికి తండ్రి స్వయంగా కుమారుని సూచించడం కోసం అద్భుతమైన సంకేతాన్ని ఉపయోగించాడు. అదే షకీనా మహిమ లేదా దేవదూత. అందుకే ఈ లేఖనంలో ఆయన నక్షత్రము అని వ్రాయబడింది. ఆయన నక్షత్రము అంటే అంతరిక్షంలో ఉండే మనకు కనిపించే సాధారణ నక్షత్రం కాదు. ఆయనే స్వయంగా ఏర్పాటు చేసిన నక్షత్రం. అదే షకీనా మహిమ లేదా దేవదూత ఒక వెలుగుల జ్ఞానులను బెత్లెహేముకు నడిపించింది. అందుకే శిశువు ఇంటి మీదుగా ఖచ్చితంగా నిలిచింది. అందుకే ఎవరికి కనిపించకుండా జ్ఞానులకే కనిపించింది. ఇజ్రాయేలు ప్రయాణంలో షకీనా మహిమ ఎలా సహాయం చేసిందో అలాగే జ్ఞానుల ప్రయాణంలో కూడా షకీనా మహిమ సహాయం చేసింది. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా మరియు బైబిల్ జ్ఞానం మరింత పొందే విధంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు. అలాగే బైబిల్లో ఏ అంశం మీదైనా వీక్షకులు వీడియో చేయమని నన్ను కోరినట్లయితే దేవుని చిత్తమైనప్పుడు నేను తప్పకుండా చేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైయుండునుగాక. ఆమేన్.